హలో గైస్, నా పేరు మహేంద్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఛానల్ రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మధ్యలో ఎక్కడో దగ్గర మీకు నచ్చిన చోట లైక్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ మన రివ్యూస్ కనుక మీకు నచ్చి జెన్యూన్గా ఉన్నాయని అనిపించినట్టయితే బిగ్ బాస్ చూసే మీ తోటి స్నేహితులు ఆరు సహోదరులు ఆరు కుటుంబ సభ్యులందరికీ కూడా షేర్ చేయండి. సో ఇంకా లెట్స్ బిగిన్ ద వీడియో అండ్ లెట్స్ టాక్ అబౌట్ ద ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ ఉందో చూశారు. దీని గురించి బేసిక్గా ఒక ముక్కలో చెప్పాలంటే డొల్లసే డొల్లోప్యహ. లోపల ఏమీ లేదు, మొత్తం డొల్లే. ఏదో వాళ్ళు తీశారు, వీళ్ళు టెలికాస్ట్ చేశారు, మనం చూసాము, మాట్లాడుకోవాలి అంతే. అంతకుమించి ఇంకేమీ లేదు అక్కడ. ఎపిసోడ్ చూస్తే నాకు నిజంగా అలాగే అనిపించింది. దేనికి పెట్టారు అసలు ఈ ఎపిసోడ్? దానికి మళ్ళీ ఎపిసోడ్ స్టార్టింగ్లో ఇది బిగ్ బాస్ సీజన్ 8, ట్విస్టులు ఉంటాయి, టర్న్లు ఉంటాయి, అది ఉంటాయి, ఇది ఉంటాయి అని చెప్పి మొత్తం అంతా కూడా చెప్పి అనుకునేలా చేశారు. ఏంటి పేడే అట, పేడే అన్నారు. పోనీ దానికి నేను పేడే అంటే నేను ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే మైట్ బి దానికి ఏదో ఒక సెపరేట్ టాస్క్ లాంటిది ఏదైనా పెడతారేమో, కంటెస్టెంట్స్ ఇండివిజువల్గా ఎర్న్ చేయడం అదేమైనా ఉంటుందేమో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోనియా కానీ, లేదంటే నిఖిల్ కానీ, విష్ణు కానీ, యష్మి కానీ, ఎవరో ఒకరు కంటెస్టెంట్ మొత్తానికి అబ్బాయో ఎవరో శేఖర్ భాషారు మొత్తానికి ఎవరో ఒకరు టాస్క్లో గెలిచారబ్బా. సో వాళ్ళు 2 లక్షల రూపాయలు గెలిచారు అనుకుందాం. సో ప్రైజ్ మనీలోకి వాళ్ళ వల్ల 2 లక్షలు యాడ్ అయింది. సో నెక్స్ట్ పనిష్మెంట్లు వస్తాయి. అంటే ఇప్పుడు ఏవి వేశారు కదా, ఏవిలో కొన్ని తప్పులు చూపించారు. ఒకటి ఇంగ్లీష్లో మాట్లాడటం, ఇంకోటి హిందీ సాంగ్స్ పాడటం, ఇంకొకటి నిద్రపోవడం అని చూపించారు మనకైతే అక్కడ. సో ఈ తప్పులు జరిగాయి కదా, ఈ తప్పుల వల్ల డబ్బులు కట్ అయ్యాయని చెప్పారు కదా, 2 లక్షలు కట్ అయ్యాయని చెప్పారు కదా. సో నాకు ఏమనిపించిందంటే, అరే భయ్యా, ఇప్పుడు ఒక పర్సన్ మాత్రమే దాన్ని ఎర్న్ చేశారు అని తెలిసినట్టయితే, వేరే పర్సన్స్ కారణంగా అది పోయాయి అని తెలిసినట్టయితే ఆ పర్సన్ హర్ట్ అవుతారా అవరా? నేను మళ్ళీ చెప్తున్నా, నిఖిల్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఏదో జస్ట్ క్యాజువల్గా చెప్తున్నా, మళ్ళీ నిఖిల్ పిఆర్ అనకండి, మళ్ళీ వచ్చి క్యాజువల్గా చెప్తున్నా. మీరు కావాలంటే సోనియా అని వేసుకోండి, అక్కడ విష్ణుప్రియ అని వేసుకోండి, జస్ట్ చెప్తున్నా నేను అంతే. సో నిఖిల్ 2 లక్షలు సంపాదించాడు అనుకుందాం. సడన్గా ఇప్పుడు నిఖిల్ మణికంఠ ఒక క్లాన్ కదా, ఇద్దరు బాగానే ఉన్నారు. సో మణికంఠ అనే తీసుకుందాం. సో మణికంఠ నిద్రపోయాడు ఒకరోజు. బిగ్ బాస్ కుక్కల సౌండ్ వేసి, మణికంఠ ఇప్పుడు నువ్వు నిద్రపోయిన కారణంగా నిఖిల్ సంపాదించిన 2 లక్షల రూపాయల నుంచి 50,000 రూపాయలు మేము తీసేస్తున్నాం అని కనుక చెప్పాడు అనుకోండి. అప్పుడు నిఖిల్ హర్ట్ అవుతాడా అవడా? మరి నేను అక్కడ నానా ఆర్మ్ పిట్స్ నాకి, తెలుగులో ఏమో మీకు ఐడియా ఉన్నది, నాకు నేను 2 లక్షలు తీసుకొచ్చే ప్రైజ్ మనీకి నువ్వు ఒక్క నిమిషం నిద్రపోయి 50,000 దొబ్బెడతావు దాంట్లోంచి అని చెప్పి గొడవ అవుతుందిగా. సో మేబీ నిఖిల్ అంత గొడవ పడకపోవచ్చేమో మణికంఠతో. అదే పొజిషన్లో సోనియా ఉంటే, అదే పొజిషన్లో యష్మి ఉంటే అవ్వచ్చు కదా. మైట్ బి దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ. బట్ అఫ్కోర్స్ ఎనీహో సీజన్ అంతా కూడా అదేందో చాలా వరస్ట్గా, చాలా సప్పగా సాగుతోంది. వీళ్ళ ఆలోచనలు కూడా అట్టే ఏడ్చినాయి. సో బిగ్ బాస్లో ప్రతిదానికి కూడా ప్రతి పాయింట్ కూడా బిగ్ బాస్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలి, బిగ్ బాస్ని ఆపేసే విధంగా ఉండకూడదు. సో నాకు ఇలా అనిపించింది. నాకు అరే అట్లా చేయొచ్చు కదా, ఒక ఇండివిజువల్ పర్సన్ ఎర్న్ చేసినట్టుగా చూపించి వేరే పర్సన్ వల్ల అది కొంచెం పోయినట్టుగా కనుక జరిగినట్టయితే నెక్స్ట్ వీక్ ఇట్ వుడ్ బీ ఇన్ ఎ డిఫరెంట్ సినారియోగా, చాలా డిఫరెంట్గా ఉండేది అది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మేబీ ఫర్దర్గా ఒక పర్సన్ ఒక 5 లక్షలు సంపాదించాడు, అదే పర్సన్ మళ్ళీ నిద్రపోయి 50,000 1 లక్ష రూపాయలు పోగొట్టాడు. సో ఆ పర్సన్ తనను తాను డిఫెండ్ చేసుకోవడం. సో ప్రతిదానికి కూడా ఒక పాయింట్ ఉంటుంది. అట్లా మేబీ ఏదైనా చెయ్యొచ్చు కదా అనిపించింది నాకైతే మాత్రం. సో అదేం చేయలేడు అట్లా. ఇంకా అది సిచ్యువేషన్. ఇంకేదో చేశారు వీళ్ళు, ఏడు చేశారో ఇంకా వాళ్ళకే తెలియాలి ఇంకా. బట్ ఈరోజు నాకు ఎపిసోడ్లో మొత్తానికి హైలైట్ అయితే మాత్రం శేఖర్ భాష అని చెప్తా. ఎందుకంటే ఆ చిరాకు అన్న దగ్గర మాత్రం నిజంగా నాగార్జున గారు ఎంత మనస్ఫూర్తిగా నవ్వారయ్యా అక్కడ. అంటే ఆయన రీసెంట్ టైమ్స్లో ఆయన బయట ఎక్కువ రాలేదు, అది వేరే విషయం కానీ, బట్ ఆయన అంత మనస్ఫూర్తిగా నవ్వడం చూడటం అయితే రీసెంట్ టైమ్స్లో ఇదే. ఆ ఎన్కన్వెన్షన్ టెన్షన్ కూడా మర్చిపోయి ఉంటాడు ఆయన. ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తే, సార్ మన ఎన్కన్వెన్షన్ది ఇష్యూ నడుస్తుంది, ఎన్కన్వెన్షన్ ఇష్యూ ఏందన్నా ఆశ్చర్యపోనక్కర్లే. అంటే అంత హ్యాపీగా ప్లెజెంట్గా కనిపించారు ఆ జోక్ తర్వాత, లాఫ్ తర్వాత. సో నాకు బాగా అనిపించింది అనమాట. సో నిజంగా శేఖర్ భాష ఈజ్ ద షో స్టీలర్ అని చెప్పొచ్చు ఇవాళ ప్రస్తుతానికైతే. ఎందుకంటే అక్కడ మాట్లాడుకోవడానికి పెద్ద తోపు తురుంకాన్ డాన్సర్లు ఎవరు లేరు. కొద్దో గొప్ప విష్ణుప్రియ బెటర్,
ఎందుకంటే ఇంతకుముందు యాంకర్గా చాలా చేసింది. సో షీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ప్రాక్టీస్. సో ప్రతిరోజు ఎపిసోడ్కి ముందు ప్రాక్టీస్ చేస్తారు. అండ్ యూజువల్గానే తనకు డ్యాన్స్ వచ్చి ఉండొచ్చు. సో కొంచెం బెటర్గా చేసింది ఒకసారి ఆ సిచ్యువేషన్ టైంలో అది పృథ్వీ వచ్చినప్పుడు. బట్ అదర్ దాన్ ఇంకా అంత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్ ఏమీ లేవు. సో ఎవరైనా ఒక పర్సన్ కొంచెం ఎక్కువగా మన కళ్ళకి కనిపించి వారే ఎపిసోడ్ బాగా చేశాడు ఈ ఎపిసోడ్లో, మొత్తము సప్పగా సాగుతున్న ఎపిసోడ్ మొత్తాన్ని మనోడు కొద్దిసేపు అట్లా నవ్వించాడు, అట్లా నిలబెట్టాడనే ఫీలింగ్ తెప్పించింది అయితే శేఖర్ భాషనే. సో నాకైతే అలాగే అనిపించింది. సో ఇంకా అది సిచ్యువేషన్. ఇంకా పేడే అన్నారు, పర్ఫార్మెన్స్ని బట్టి పే పెరుగుతుంది అన్నారు. ఈ ఫస్ట్ వీక్కి పే 5 lakhs అని చెప్పి నాగార్జున గారు ఇచ్చారు. ఇప్పుడు నాగార్జున గారు అక్కడ చెప్తున్నప్పుడు అంటే ఇప్పుడు వారానికి 5 లక్షలు చెప్పినైతే 15 వారాలకు 75 లక్షలు కదా. సో 50 లక్షలు కాదు ఇంకెక్కువ సంపాదించుకోవచ్చు అన్నట్టు చెప్పారనమాట. 75 అనలే కానీ 50 కాదు ఇంకెక్కువ సంపాదించుకోవచ్చు అన్నట్టు చెప్పారనమాట. నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటి తెలుసా, ఇవన్నీ నమ్మారంటే మీరు కూడా కన్నాలు వేసుకోవడం, ఇంకేం ఉండదు ఆప్షన్. ఇదే నా మనసులో తిరుగుతుంది. ఎందుకంటే ఐ హ్యాడ్ ఏ క్లారిటీ అబ్బా. ఎందుకంటే వాళ్ళు 50కి మించి ఇవ్వరు, ఇంకా 50 లోపే చేస్తారు. ఇప్పుడు చూడండి, మొదటి వారం 3 లక్షలు అయింది, 15 వారాలకి లెక్కేసుకుంటే అది ఎంత అవుతుంది? 45 అవుతుంది. వీళ్ళు అటు తిప్పి ఇటు తిప్పి దాన్ని 50 చేయాలి, అదే వాళ్ళ టార్గెట్. నేను ముందే చెప్పా, యాక్చువల్గా నేను ఒక వీడియోలో మొన్నే చెప్పా, మీరు ఎంతమంది చూసారో నాకు ఐడియా లేదు, నేను చెప్పా కూడా. వీళ్ళు 15 వారాలకి 50 లక్షలు చేయడం కోసం వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక వారం 3 లక్షలు పెడతారు, ఒక వారం 4 లక్షలు పెడతారు, ఒక వారం 3 లక్షలు పెడతారు. ఓకే, సో అలాగే ఒక వారాన్ని అంటే 3 వారాలకి 10 లక్షలు అవుతాయి. అట్లా 3 × 5 15 వారాలు, 10 × 5 50 లక్షలు, అడిదిప్పి ఇడిదిప్పి మళ్ళీ 50 లక్షలే చేస్తారు. నేను ఇంతకు ముందే చెప్పా ఈ పాయింట్, మీలో ఎంతమంది అది నోటీస్ చేశారో నాకు ఐడియా లేదు, కానీ ఇంతకుముందు వీడియోలోనే క్లియర్గా చెప్పా. అలాగే చేస్తారు, అంతకు మించి చెయ్యరు వీళ్ళు. 50 దాటి పోదు సామి అని చెప్పాను నేను అప్పుడే. సో మొదటి వారం 3తో మొదలెట్టారు. నెక్స్ట్ వీక్ 4 వస్తుంది చూడండి, రాసి పెట్టుకోండి. ఇది ఆదివారం ఎపిసోడ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీక్ 4 లక్షలు వస్తుంది చూడండి. సో అది మ్యాటర్. ఇంకా ఎపిసోడ్ కోసం మాట్లాడుకుందాం. ఇంకా అదే మొత్తం ఇంగ్లీష్ ఉంది, నిద్రపోతున్నారు, హిందీ సాంగ్స్ పాడుతున్నారు అని చెప్పి రూల్స్ బ్రేక్ చేశారని చెప్పి 5 లక్షలు 2 లక్షలు తీసేసి 3 లక్షలు ఇచ్చారు. సో ఒక సేవింగ్ అన్నారు, భాష సేవ్ అయ్యాడు. సో ఇంకా తర్వాత బాయ్స్ వర్సెస్ గర్ల్స్ అని చెప్పి పెట్టారు. అంటే క్లాన్స్లా కాకుండా ఇట్లా పెట్టారు. ఇంకా తర్వాత హీరోల పేర్లు సినిమా చెప్పేస్తామా, హీరోల పేర్లు చెప్తారు, ఒక హీరో పేరు చెప్తారు. సో ఆపకుండా ఆ హీరో చేసిన సినిమాల పేర్లు చెప్పాలి. ఒక 5 seconds గ్యాప్ తీసుకుంటే అవుట్. అట్లాగే చిరంజీవి గారిది, బాలకృష్ణ గారిది, తర్వాత వెంకటేష్ గారిది, పవన్ కళ్యాణ్ గారిది, మహేష్ బాబు గారిది, ప్రభాస్ గారిది, జూనియర్ ఎన్టీఆర్ గారిది అందరూ చేశారు. ఇక లాస్ట్కి 5-1తో అబ్బాయిలు అయితే గెలిచారు, అయిపోయింది. ఇంకో టాస్క్ లాక్కో ఇటు, అదే డాగ్ ఇన్ ద బోన్ టైప్ అనమాట. ఇక తర్వాత ఇంకా మొత్తం అందులో కూడా అలా ఆడుతూ వచ్చారు. ఇంకా మొత్తానికి అందులో అమ్మాయిలు అయితే గెలిచారు. సో హ్యాంపర్ షేర్ చేసుకోవాలని చెప్పారు. దాని గురించి ఏం మాట్లాడుకుంటాం చెప్పండి. పర్ఫార్మెన్సెస్లో నాకు ఏమంతా ఎక్స్ట్రాడినరీ పాయింట్స్ అనిపించలేదు. 2 పాయింట్లు హైలైట్ అయినాయి నాకు, నా కళ్ళకైతే. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, కిందకి వెళ్ళిపోయాను నేను, ఒక నిమిషం. నబీల్ యష్మి వచ్చినప్పుడు లాక్కో ఇటు గేమ్లో కోన్ గేమ్ వచ్చినప్పుడు నబీల్ నువ్వు ఒక టాస్క్ కూడా గెలవలేదంటే, అవును సార్ అందుకే ఇది గెలవాలన్నాడు, అది కూడా ఓడిపోయాడు. ఏందో ఈ మనిషి పాపం వచ్చినప్పుడు పేడ తొక్కేసి వచ్చినట్టు ఉన్నాడు పాపం, పరిస్థితి ఎట్లా తయారైంది ఏందో అనుకున్నాను నేను. సో అదొకటి అనిపించింది నాకు. తర్వాత రెండోది వచ్చి నిఖిల్ పాయింట్ నోటీస్ చేశాను నేను. అదేంటంటే ఇప్పుడు ఫస్ట్ సాంగ్ అంటే చిరంజీవి గారు హీరో సినిమా పేర్లు చెప్తున్న టైంలో మణికంఠ నబీల్ ఇద్దరు వెనకాల ఉండిపోతే వాళ్ళిద్దరిని కొంచెం ముందుకు రమ్మని చెప్పాడు. కొంచెం సపోర్టివ్గా కొంచెం స్పోర్టివ్గా అనిపించాడు. సో ఏదో మేమే కనబడాలి అన్నట్టు కాకుండా కొంచెం అందరూ కనబడాలి, అందరూ బాగుండాలి, మనం అంటే జనం, జనం అంటే మనం అన్నట్టు ఏదో చేసాడు అనిపించింది. అది కొంచెం కనబడింది అంతే, ఓ హైలైట్ పాయింట్ లాగా. అది కూడా పెద్ద హైలైట్ పాయింట్ ఏం కాదు, ఏదో గుడ్డి కన్నా మెల్లనయం అంటారు కదా, ఇంకా కంప్లీట్గా ఇట్లా మూసిపోయి కంటే ఇలా చూడటం బెటరే కదా. ఇంకా అట్లా అనిపించింది నాకు ఆ పాయింట్. ఇంకేట్లేదు ఆ తర్వాత చెప్పుకోవడానికి. ఇంకా ఆ తర్వాత ఇంకొక సేవ్ అని చెప్పి విష్ణుప్రియాని సేవ్ చేశారు. బేబక్క మధ్యలో ఎలిమినేట్ మీ సార్ అంది. నేను ఎవరికి వండక్కర్లేదు, మా ఇంటికి వెళ్తే అంది. నాకు సార్ ఇన్నర్ ఫీలింగ్ తదాస్తు, అది అంతే కదా. తర్వాత ఎలాగ బేబకి ఎలిమినేట్ కదా. ఏందో ఆవిడ వెళ్ళిపోతూ చేసిన హంగామా అంతా ఇంత కాదయ్యా. ఆవిడది ప్రోమో ఇంకా చూడలేదు నేను. ఒకవేళ చూసుంటే అంటే ఇంకా రాలేదా, వచ్చిందా ఏంది? వచ్చింది 29 minutes బ్యాక్ వచ్చింది. వీళ్ళు స్టార్మా ఛానల్లోనే అప్లోడ్ చేశారా దరిద్రుడు. నేను స్టార్మా మ్యూజిక్లో ఎతికాను నేను ఇందాకంతా. ఓకే అర్థమైంది. సో నేను అక్కడ కన్ఫ్యూజ్ అయ్యాను నేను. అంటే నేనేమనుకున్నానంటే అది స్టార్మా మ్యూజిక్లో వేశారు కదా లాస్ట్ టైం అంతా, ఇందులో వేయర్లే అనుకున్నాను నేను. సో అట్లా అనమాట.
సో లెట్స్ సీ, చూద్దాం ఆవిడ ఏటి మాట్లాడిందో. ఇంక ఎపిసోడ్ వస్తుంది కదా మనకి, ఆ ఎపిసోడ్ చూసి దాన్ని బట్టి రేపైతే మాట్లాడుకుందాం దానికోసం, ఆవిడ మాట్లాడిన దానికోసం. సో అది సిచ్యువేషన్ అనమాట. ఇంకా తర్వాత యానిమల్స్ ఆఫ్ ద హౌస్ అని చెప్పి యానిమల్స్ డెడికేషన్ ఇచ్చారు. ఒకరు ఒక యానిమల్ ఒక పర్సన్కి ఇవ్వాలని. నబీల్ ఏమో సెల్ఫిష్ యష్మికి ఇచ్చాడు. సో బేసిక్గా అది పాజిటివ్గా చెప్పినప్పటికీ కూడా, అంటే గెలిచిన తర్వాత సెల్ఫిష్ అయిపోయినట్టు అనిపించిందంటే అది గేమ్ అన్నారు, కానీ బేసిక్గా నిజంగానే చాలా సెల్ఫిష్గా ఉంది యష్మి, అట్స్ క్లియర్. తర్వాత సెకండ్ ప్రేరణ కాంట్ బిలీవ్ టు సీత అని ఇచ్చింది, అంటే స్కార్పియన్ ఇచ్చింది. సో జోక్ చెప్తే తీసుకుంటుందో లేదో అనే నమ్మకం పోయిందని చెప్పి, బట్ నిజంగా జోక్ అయితే కాదు. అంటే రెండు ఎగ్జాంపుల్ చెప్పమంటేనేమో, ఒకటేమో డస్ట్బిన్లో బాటిల్ చెప్పింది, అది జోక్ కాదు. అంటే సీతకైతే అది డెఫినెట్గా జోక్ కాదు. అండ్ రెండోది అంతకుముందు ఏంటది, సుపీరియారిటీ అండ్ ఈగో పాయింట్ వచ్చింది, అది జోక్ కాదు. నామినేషన్స్ అదంత ఫైర్ సిచ్యువేషన్లో చెప్తున్నప్పుడు అది జోక్ కాదు. సో ఇంకా ప్రేరణ చెప్పింది రాంగ్ అనిపించింది నాకైతే. 3 నిఖిల్, దోమ, చిరాకు టు భాష జోక్స్ మరీ ఘోరంగా ఉంటున్నాయని చెప్పి, భాష ఏమో ఈ రోజు నుంచి నీకు దోమ జోక్స్ ఉంటాయని వార్నింగ్ ఇచ్చాడు. ఇంకా దోమకి దోమా అంట, అంటే నాకు తల్లి అంటే ఇష్టం, సో దోమా, ఇద్దరు తల్లుడు వచ్చారు నాకు అని చెప్పి అదో జోక్ వేసాడు. తర్వాత యష్మి ఏమో షీప్ బ్లైండ్ ఫాలో టు బేబక్క, ఆ ప్రతి డెసిషన్ కోసం వెయిట్ చేస్తుంది. సో తనకు తాను స్టాండ్ తీసుకోవట్లేదు, తన డెసిషన్ తను తీసుకోవట్లేదని. అది నిజమే. అది ఫస్ట్ 2 days నిఖిల్ని ట్రస్ట్ చేసేది స్ట్రాంగ్గా ఉందన్నది, కానీ ఆ తర్వాత కూడా డెసిషన్స్ ఏమి అంత పర్ఫెక్ట్గా ఏమి ఆడలే కదా, అవి వరస్ట్ డెసిషన్లు అని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ ఆదిత్య ఓము, దోమ, మళ్ళీ చిరాకట్టు భాష 200-300 జోకులు చెప్పాడంట భాష. విష్ణుప్రియ ఏమో నామినేట్ చేసిందంట, సో అందుకని జోకులు చెప్పి ఎదిరేసినాడంట, ఇంకోసారి నామినేట్ చేస్తామని అన్నని. ఆ తర్వాత నైనిక చీ రాకు తెప్పించిన, సార్ బేసిక్గా భాష కోసం మనం ఒక మాట చెప్పచ్చు యాక్చువల్గా. చీ రాకు తెప్పించిన ఎపిసోడ్లో కొద్దిగైనా సరే పరాక కాదులేండి, ఏదో మొత్తానికి థంబ్నెయిల్ ఆలోచిస్తాయి, ఇది బాగానే ఉంది యాక్చువల్గా. థంబ్నెయిల్ పెట్టే టైంలో ఆలోచిస్తా, అప్పుడు ఏదో ఒకటి ప్రాసవ దొరుకుతుంది. ఇప్పుడు దొరకట్లేదు అంత అర్జెంటుగా. అంటే కొద్దో గొప్ప మనల్ని కొంచెం రప్పించాడు స్క్రీన్ వైపు, అందుకే కొంచెం ఈ థంబ్నెయిల్ పెట్టాలి ఇది. తర్వాత నైనిక, స్కార్పియన్, కాంట్రాస్ట్, మణికంఠ. యాక్చువల్గా అక్కడ మణికంఠ చాలా క్లియర్గా ఉన్నాడు, ఎంతో ఎదిగిన మణికంఠ అని స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే నిజంగా అప్పుడు ఆ ఏడుపు కొట్టి మణికంఠ పక్కన పెడితే, అంటే ఆ సీరియల్ డ్రామా 7వ క్లాస్ నుంచి అది పక్కన పెడితే, ఆ తర్వాత నుంచి కూడా కొద్దో గొప్ప ఆ కన్ఫెషన్ రూమ్ తర్వాత అక్కడ ఏం నేర్పించారో ఏం చెప్పాడో బిగ్ బాస్ మనకు సగమే చూపించారు. సో ఆ కన్ఫెషన్ రూమ్ తర్వాత నుంచి కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు బాగానే అని చెప్పొచ్చు. సో నాకు అక్కడ బాగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ కూడా బాగా మాట్లాడు, నిన్న కూడా బాగా మాట్లాడాడు క్లియర్గా, మణికంఠ చాలా క్లారిటీగా మాట్లాడాడు. అండ్ ఇక్కడ కూడా చాలా స్పష్టంగా ఆన్సర్ చేశాడు అనిపించింది నాకైతే నైనిక విషయంలో. ఏంటంటే ఇప్పుడు క్లాన్లోకి తీసుకోమని అడిగాడు, నిఖిల్ దగ్గర ఏం చెప్పాడు అది 2 దగ్గర చెప్పాడు. అండ్ యూనో తను మొదటి నుంచి ట్రస్ట్తో ఉన్నాడు, సో తన దగ్గర కాకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, ఇవన్నీ చెప్పింది అనమాట. చెప్తే మణికంఠ ఒకటే ఆన్సర్ ఇచ్చాడు, నేను నిఖిల్ దగ్గరికి వెళ్ళాను, అడిగితే తనేమో ఫిజికల్గా ఫిట్గా ఉన్న వాళ్ళని, స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళని తీసుకోవాలనుకుంటున్నాను నా టీంకి, ఒకవేళ సెకండ్ రౌండ్ వస్తే అప్పుడు డెఫినెట్గా ఐ విల్ కన్సిడర్ యూ అని చెప్పాడు. సో నిఖిల్ నన్ను తీసుకోకపోవచ్చు అనే పాయింట్ ఉంది నాకు, సో తన థాట్ వేరే ఉంది కాబట్టి, సో నేను అందుకనే యష్మి దగ్గరికి వెళ్ళాను. యష్మి ఏమో డిప్లొమాటిక్గా చెప్పింది, తీసుకుంటానో లేదో తెలియదు, ఒకవేళ నాకు కనుక ఛాన్స్ ఉంటే నేను తీసుకుంటా అంది. సో నాకు వేరే అందుకే నిన్ను కూడా వచ్చి అడిగాను, అంటే నేను ఆడాలి అనుకుంటున్నాను, ఎలా అయినా ఉండాలనుకుంటున్నాను, సో నాకు ఒక ఛాన్స్ కావాలి. సో నేనేమనుకున్నానంటే ముగ్గురు తీసుకుంటే ఒక 2 మిగిలిపోతారేమో, సో అప్పుడు ఆ ఇద్దరు ఏంటి పరిస్థితి అనే కన్ఫ్యూజన్ వస్తుందేమో. సో నేను ఆ బాటమ్ 2లో ఉండాలనుకోవట్లేదు కాబట్టి ముందే నన్ను ఎవరో ఒకరు చూస్ చేసుకోవాలనే పాయింట్లో నేనుండి, సో నన్ను సేవ్ చేసుకోవాలి అనుకున్నాను. సో సర్వైవల్ స్కిల్ కోసం అలా చేశానని చెప్పాడు. లిటరల్లీ నెక్స్ట్ లెవెల్ పాయింట్ అది. నిజంగా అసలు చాలా బాగా చెప్పాడు అనిపించింది నాకైతే మాత్రం. అంటే ఆ క్లారిటీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. అంటే తను అడిగిన క్వశ్చన్కి పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు. నెక్స్ట్ పృథ్వీ, డాంకీ, తెలివి తక్కువ టు బేబక్క. ఆ ఫస్ట్ దాంట్లో నేను అంటే చీఫ్గా రిజెక్ట్ చేసినప్పుడు ఆన్సర్ చేయలేదని ఒకటి, ఎందుకంటే ఒక వీక్లో అయినా వెళ్ళిపోవచ్చు ఆన్సర్ చేయాలని. అండ్ నిఖిల్ని స్ట్రాంగ్ అన్నారు, తనను తాను అనుకోలేదని. సో 1 వీక్లో ఎవరి స్ట్రెంత్ ఏంటో తెలియదు, నేను టాస్కుల్లో ఫిట్ కాదు, ఒక్క రోజులో స్ట్రెంత్ తెలిస్తే 100 రోజుల షో ఎందుకు, ఒక రోజే పెట్టచ్చు కదా, ఏదేదో చెప్పింది ఆవిడ, నాకు ఎందుకో సంబంధం లేకుండా మాట్లాడుతుంది. సో వెళ్ళిపోయే ముందు అంతేలేమోలే అనిపించింది నాకైతే. ఇంకా నెక్స్ట్ సోనియా వచ్చింది, ఫాక్స్ టు విష్ణు, గుంటనక్క. నాకు అసలైన ఫాక్స్ అయితే సోనియా అనిపించింది నాకైతే. అంటే ఎందుకనేది మాట్లాడతా. ఇప్పుడు బేసిక్గా ఆ పాయింట్ యాక్చువల్గా విష్ణుప్రియ చెప్పింది, సో అది కూడా చెప్తా. సో వర్డ్స్ కరెక్ట్ కాదు అని చెప్పి, ఇప్పుడు బేసిక్గా అంటే తను పుణ్యస్త్రీ అని, తను ఉమెన్స్ కోసం ఆలోచించే మీరు అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదని ఇవన్నీ అంది కదా. సో దాంట్లో
పుణ్యస్త్రీ వర్డ్ అయితే చెప్తున్నాను కదా, ఆ టైంలో యూజ్ చేయాల్సిన వర్డ్ అయితే అది కాదు, వేరే వర్డ్ యూజ్ చేయాలి. బట్ డెఫినెట్గా అదొక ఎగ్జాంపుల్ అంతే. అది క్యారెక్టర్ మీద వేసే బ్లేమ్ కాదు, అసాసినేషన్ కాదు, ఏదీ కాదు. ఈవిడ మాత్రం ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేసింది, బట్ ఈవిడ వర్డ్స్ మాత్రం కరెక్ట్ అంట. అండ్ అందరితో మాట్లాడి ఏదో ర్యాగింగ్ చేస్తున్నట్టు, అందరినీ నెగిటివ్ చేస్తోంది, నా మీద కుసిగొలుపుతోంది అన్నట్టు మాట్లాడింది. అండ్ కామెంట్స్ చేస్తుందంట. కామెంట్స్ ఎవరితో అంటే సీతతో అంది. సీత ఏమో అప్పటి నుంచి ప్రజెంట్ సార్ అని చెప్పి అట్లా నుంచుంది. ఇంకా ఆ చెయ్యి ఎంతసేపు పట్టిందో పాప, అట్లా చెయ్యి నొప్పి చెయ్యడు కొంచెం దించేసిన తర్వాత ఇంకా అట్లాగా. ఇంకా నిఖిల్ తన క్లాన్లోకి తీసుకోలేదు విష్ణుప్రియని, సో అప్పటి నుంచి ఇదంతా కూడా అని చెప్పి అన్నది. బట్ విష్ణుప్రియ అయితే క్లారిటీగా చెప్పింది, అసలు నా ఫస్ట్ చాయిస్ నైనిక, నిఖిల్ కాదు అని. ఎందుకంటే అదే మాట విష్ణుప్రియ నిఖిల్తో కూడా చెప్పింది. ఎందుకని ఇప్పుడు ఆదిత్య ఓం గారు వచ్చి నువ్వు నా సెకండ్ చాయిస్, బట్ నువ్వు నన్ను సెలెక్ట్ చేసుకుంటే నేను నా 100% ఇస్తాను ఎందుకు అన్నారు? బేసిక్గా నువ్వు ఒక డామినేషన్ పర్సన్, నువ్వు డామినేషన్ చూపిస్తావు అని చెప్పి విష్ణుప్రియ వచ్చి నిఖిల్కి చెప్పింది. సో బేసిక్గా విష్ణుప్రియ కూడా ఇస్ వెరీ క్లియర్, తనైతే నిఖిల్ ఫస్ట్ ప్రియారిటీ కాదు. ఎందుకంటే అది కూడా చెప్పింది కదా, నిఖిల్ తన క్లాన్కి ఏం కావాలో చెప్పాడు. సో అది నాకు అంత సెట్ కాదనిపించింది. సో డెఫినెట్గా నేను తన టీంలో ఉండాలనుకున్న ఫస్ట్ ప్రియారిటీ నైనిక. అంటే మరి మణికంఠని చూస్ చేసుకున్నాను, నన్ను ఎందుకు చూస్ చేసుకోలేదని అడిగితే, ఆ టైంలో ఎవరూ చూస్ చేసుకోలేదు నన్ను. కొద్దిసేపు నిజంగా విష్ణుప్రియాది చాలాసేపు ఎవరు పిక్ చేసుకోలేదు మనం గమనించినట్టయితే. తన కళలో కొద్దిగా లైట్గా అట్లా నీటి తిరిగిన ఫీలింగ్ కూడా వచ్చింది. సో ఏంది ఎవరు పిక్ చేసుకోవట్లేదు అన్న టైంలో అట్లీస్ట్ నాకు తనకున్న ర్యాపోతో, అంటే ప్రీవియస్ షో నుంచి జర్నీ చేస్తున్నాం, సో ఆ ఫ్రెండ్షిప్ ఉంది, సో అట్లయినా తను నన్ను చూస్ చేసుకుంటాడేమో. అండ్ తను స్ట్రాంగ్ కావాలన్నాడు. సో ఆ బేసిస్లో నేను ఎందుకు స్ట్రాంగ్ కాదు, నేను తనకంటే వీకా, సో ఆ బేసిస్లో నేను క్వశ్చన్ చేశాను తప్ప తను నన్ను తీసుకోలేదు అని పగబెట్టుకొని క్వశ్చన్ చేయడం అయితే కాదు, అండ్ పగబెట్టుకొని నేను ఆలోచించడం అయితే ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు నేను తనతో మాట్లాడిన తర్వాత నాకు తన మీద రెస్పెక్ట్ కూడా చాలా బాగా పెరిగింది అని చెప్పింది. సో డెఫినెట్గా ఇట్స్ 100% రైట్. సో డెఫినెట్గా విష్ణుప్రియ ఆ నిఖిల్ తీసుకోకపోవడం వల్ల, అంటే చెప్తున్నాను కదా, సోనియా కావాలని ఇంకోటి అంటిస్తుంది మళ్ళీ ఒక ట్యాగ్ అనమాట. మొన్న ఏమో అడల్టరేటెడ్ కామెడీ అంది, ఇప్పుడేమో నిఖిల్ తీసుకోలేదు అందుకే ఇట్లా చేస్తోందని చెప్తుంది. అంటే ఒక ట్యాగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది ప్రతిసారి కూడా, గ్రడ్జ్ పెట్టుకొని చేస్తోంది అన్నట్టుగా. సో ఇట్లా అన్నీ కూడా ఇవన్నీ సోనియా దిక్కుమాల స్ట్రాటజీలు. అందుకే నిజానికి ఫాక్స్ సోనియా అని చెప్పొచ్చు ఈ కొంప మొత్తానికి కూడా. అయితే ఆ తర్వాత సీత క్లారిటీ ఇచ్చింది, నాకు అసలు థాటే లేదని చెప్పి. ఇంకా తర్వాత కన్నింగ్ అంటే యాక్సెప్ట్ చేయనంది. ఇంక ఇన్ఫ్యాక్ట్ నా దగ్గరికి వేరే వాళ్ళు ఎవరైతే వచ్చి తన గురించి మాట్లాడారో, తన మాటల వల్ల ఆల్రెడీ హర్ట్ అయిన వాళ్ళు నా దగ్గరకు వచ్చి నువ్వు కరెక్ట్గానే చేసావు, కరెక్ట్గానే అన్నావు అన్నారు తప్ప నేనేమీ అక్కడ తననేమీ అనలేదు అని చెప్పి తను చెప్పింది అనమాట. సో అది మ్యాటర్. సో డెఫినెట్గా ఇక్కడ నాకైతే ఇంకా సీత అంట సోనియాదే రాంగ్ అనిపిస్తుంది నాకైతే మాత్రం. తర్వాత అభయ్ వచ్చాడు, సెల్ఫిష్ టు యష్మి, అంటే గేమ్లో గెలవడం కోసం అన్నాడు. తర్వాత సీత వచ్చింది, బ్లైండ్ ఫాలో టు ప్రేరణ. ఫస్ట్ ఏమో నిఖిల్ని ఫాలో అయింది, ఇప్పుడేమో యష్మిని ఫాలో అయిందని. ఆ తర్వాత ప్రేరణ ఏదేదో చెప్పింది, కానీ బేసిక్గా మనకు ఒక క్లారిటీ ఉంది కదా యాజ్ అన్ ఆడియన్స్. అదేంటంటే ఇప్పుడు ప్రేరణ ఆల్రెడీ చెప్పింది ఆ రోజు నామినేషన్ జరిగిన తర్వాత వచ్చి సోఫాలో కూర్చున్న టైంలో, నేను నిఖిల్ నాతో ఆ మాట అన్నాడు కిచెన్ దగ్గర ఉన్నప్పుడు, నేను ఇట్లాగా అథారిటీ తీసుకుంటాను కదా, ప్రతిదానికి ముందు ఉంటున్నాను కదా, ఎవరిదైనా ఇగో హర్ట్ అవుతుందేమో అని అన్నాడు. సో అందుకు నేను ఆ మాటలు చెప్పాను అని అన్నది కదా ఆ రోజు. సో ఆ బేసిస్ మీద చెప్పింది అనమాట. ఫస్ట్ నిఖిల్ని ఫాలో అవుతుంది అన్నట్టుగా, అండ్ ఇప్పుడేమో యష్మి ఏమంటే అది చెప్తోంది, ఏం చేయమంటే అది చేస్తోంది, ఎలా ఉండమంటే అలా ఉంటుంది. అది కరెక్ట్ కాదు కదా. సో నీకంటే ఒక సెల్ఫ్ ఉండాలి అనేది సీత పాయింట్, అండ్ అలా లేదు, అండ్ తనని గుడ్డిగా ఫాలో అయిపోతుంది అన్న బేసిస్ మీద అయితే చెప్పింది. సో నాకు డెఫినెట్గా సీత చెప్పిన 2 పాయింట్లు కూడా రైటే అనిపించాయి నాకైతే. ఇంకా తర్వాత 11 భాష యష్మికి కన్నింగ్ ఇచ్చాడు, అంటే గేమ్ కోసం అని చెప్పి. తర్వాత చేపలు అమ్మడం మాత్రమే కాదు ఇది కూడా అని, అంటే ఏంటంటే సెల్ఫిష్ ఓకే, అదో జోక్ మళ్ళీ. తర్వాత విష్ణుప్రియ మొసలి కన్నీళ్ళు టు సోనియా. యాక్చువల్గా మొసలి కన్నీళ్ళు ఫాక్స్ 2 ఇవ్వచ్చు తనకి. సో నన్ను అని తాను ఏడ్చింది, సో అందుకే అని చెప్పి. నిజమే కదా అక్కడ నేను కూడా అదే అన్నా. ఇప్పుడు అర్రర్రే ఒక తప్పు పదం అనేసాను, నోట్లోంచి వచ్చేసింది నాకు తెలియకుండా, ఇప్పుడు ఎలా కవర్ చేయాలి దీన్ని, నేను దొరికిపోయాను, విష్ణుప్రియ దాన్ని హైలైట్ చేసేసింది, ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు నాది మిస్టేక్ అయిపోయింది ఎలా ఇప్పుడు, అంతే ఇంకా అంతమించి చేయట్లేదు అక్కడ. నాకు కూడా అదే అనిపించింది, నేను మొన్న కూడా అదే చెప్పా. ఇంకా తర్వాత మణికంఠ వచ్చాడు, చిరాకు టు భాష, సీరియస్ టైంలో జోక్ వేస్తున్నారని చెప్పి. అండ్ మళ్ళీ దానికి కూడా మళ్ళీ ఒకడే కూర్చొని ఎవరైనా వస్తే చీ రాకు అని అంటాడని చెప్పి. సో దానికి నాగార్జున గారు బాగా నవ్వుకున్నారు, హౌస్ మొత్తం నవ్వుకున్నారు.
తర్వాత బేబక్క చిరాకు టు సోనియా డే 1 నుంచి గోల అని చెప్పి ఇంకా ఎలిమినేషన్ టైము. బేబక్క ఎలిమినేటెడ్. మణికంఠ ఆడియన్స్ థ్యాంక్స్ చెప్పాడు. బేబక్క స్టేజ్ మీదకి వెళ్ళిపోయింది. బేబక్క జర్నీ చేశారు. గొప్ప జర్నీ ఏం కాదు, ఒక వారమే కదా ఉంది, అంత గొప్ప జర్నీ ఏముంటుంది. ఎంతమంది మిస్ అవుతారు అంటే కొంతమంది చేతులు ఎత్తే నబీల్ ఏమో అవి మిస్ అయ్యారు కుకింగ్ అట. నాకు నవ్వు వచ్చింది నాకు. అర్హత లేని వాళ్ళని రోడ్డు మీద పడేయంటే ఫస్ట్ సోనియా ఓకే రైటే, ప్రతి విషయంలో ఒక నెగిటివ్ వైబ్ ఉంటుంది అన్నారు, అది వాస్తవం. నెగిటివ్ వైబ్ కాదు, అది ఒక స్ట్రాటజీ. ప్రతి దాంట్లోంచి కూడా ఏది ఎక్కడ గెలికి దాన్ని నెగిటివ్ చేద్దాం, ఎక్కడ టార్గెట్ చేద్దాం, ఎక్కడ పాయింట్అవుట్ చేద్దాం అన్నట్టు చూస్తుంటుంది. సో అది ప్రాబ్లం. సెకండ్, పృథ్వీ నువ్వు ఫిట్ కాదు, యాంకర్ ఇష్యూస్ ఉన్నాయని. అలా తనని ఫిట్ కాదు అన్నాడు. సో అట్లాగే నువ్వు కూడా ఫిట్ కాదు, యాంకర్ ఇష్యూస్ ఉన్నాయి నీకు అని చెప్పి ఆ రోజు మరి ఫ్యాట్ అనేసాడు కదా. తర్వాత 3, నిఖిల్ హౌస్లో ఉన్నప్పుడు స్ట్రిక్ట్గా ఉండాలన్నావు, సో కారం వేయమన్నాడు తను వేయమండం వల్ల నేను వేస్తే అది ఇక్కడ దెబ్బ అయిపోయిందని చెప్తే అప్పుడు చేత ఏడిచేస్తుంది ఆ టైంలో మొత్తం అంతా కూడా. సో ఇంకా అట్లా చెప్పింది. సో నిఖిల్ ఒకటే చెప్పాడు, నేను తెలిసి తెలియక ఏదన్నా చేసి ఉండొచ్చు, అది బట్ రాంగ్గా లీడ్ చేయాలి నిన్ను అని కాదక్క అని చెప్పాడు క్లియర్గా. సో ఆ రోజు కారం కోసం కూడా నిఖిల్ అప్పుడు వండుతున్నప్పుడు కూడా నిఖిల్ నేను ఎక్కువ తింటాను కారం అని చెప్పాడు. సో తనకు అట్లా కావాలనిపించింది, మేబీ తనకి సరిపోలేదు అనిపించింది, మేబీ టేస్ట్ చూడమని చెప్పి ఉంటుంది, వేసుకొని చూసి ఉంటాడు, అబ్బాయి అసలు కారం లేదక్క అని ఉంటాడు, ఆయనకి ఎక్కువ కావాలి కాబట్టి అట్లా ఎక్కువ అయిపోయింది, మిగతా వాళ్ళకి పడదు కదా అట్లా, అది ప్రాబ్లం. తర్వాత మణికంఠ నీలో నువ్వు స్పీకింగ్ వద్దు, కాన్ఫిడెన్స్ రావాలి, ఇంప్రూవ్ అవ్వాలి, అందరితో మాట్లాడి ఫైటింగ్ స్పిరిట్ రావాలి అది అని చెప్పింది. సో అది జరిగింది. సో ఇట్లాగా అయిపోయింది, ఆవిడ వెళ్ళిపోయింది. సో ఇంకా ఆ తర్వాత నామినేషన్ ప్రోమో వచ్చింది, అది కొద్దో గొప్ప బెటర్ అని చెప్పొచ్చు. బట్ ఎందుకో నాకు అది కూడా అంత ఫైర్ ఉన్న ఫీల్ రావట్లేదు. అది మీరు అలా అనుకోకండి, అది నాకు పోయిన వారం చేద్దాం అనుకున్నాను, అది కుదరలేదు, అందుకే ఇప్పుడు చేస్తున్నాను. ఏందది నాకు అర్థం కాలే అసలు. మొత్తము అనవసరమైన అంటే దేనికి ఫైర్ అవ్వాలో దానికి అవ్వట్లేదనే ఫీల్ వస్తుంది నాకు ఆ చిన్న ప్రోమో చూస్తుంటే. అది కూడా నాకు ఎందుకో రేపటి ఎపిసోడ్ కూడా దొబ్బేటట్టే ఉంది నాకు. బట్ ఏమో చూద్దాం, లెట్స్ సీ ఎంతవరకు వస్తుందో ఏంటనేది మనకైతే తెలియదు ఇప్పుడు వరకు అయితే. సో లెట్స్ సీ. సో అది గైస్, ఇది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రి, అకౌంట్ వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్, బాబా. వీటి నెక్స్ట్ వీడియో, బాయ్.